సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా సాగాయి. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో సరిహద్దుల్లోని కొండ మొదలు కోయలగూడెం, చింతకోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు చలపతి భార్య అరుణతో పాటు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు ఉన్నట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 AK-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే కాల్పులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? చూసుకున్నట్లయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. మావోయిస్టులు అక్కడే అడవి ప్రాంతంలో నక్కి ఉన్నారని చెప్పి భద్రతా దళాలు ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న భద్రతా బలగాల కంటే కూడా ఎడిషనల్ భద్రతా బలగాలను కూడా అక్కడికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అయితే పెద్ద మీటింగ్ జరిగిందంటూ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ తో బుధవారం తెల్లవారుజామున రంపచోడవరం నియోజకవర్గంలోని కింటికూరు గ్రామ అడవి పరిసర ప్రాంతాల్లో అయితే గ్రే హౌండ్స్ పార్టీ స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా ఇప్పటికీ మనకి సమాచారం అందుతుంది. దీనిలో కీలక వ్యక్తులు కీలక మావోయిస్టులను హతమార్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే స్టేట్ కమిటీలో మెయిన్ హెడ్ గా ఉన్న చలపతి భార్య అరుణ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా పోలీసులు ఎన్కౌంటర్ లో ఆమె చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమెపై రివార్డ్ మనీ కూడా ఉంది. ఇప్పటికే 5 లక్షల వరకు కూడా గవర్నమెంట్ రివార్డ్ మనీని కూడా ప్రకటించింది. అలాగే చూసుకున్నట్లయితే ఇంకొక కీలక నేత సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఉదయ్ కూడా మావోయిస్ట్ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే అతనిపై కూడా రివార్డ్ మనీ 20 లక్షల వరకు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే మనకి తెలుస్తుంది. అయితే కీలక వ్యక్తులు కావడంతో మావోయిస్టుల్లో మొత్తం కలకలం రేగిందని చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే మారేడుమిల్లి, రంపచోడవరం పరిసర ప్రాంతాలలో పూర్తిగా ఒక బలమైన స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కూడా మావోయిస్టులు భావిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. సుమారుగా పూర్తిగా చూసుకున్నట్టయితే అప్పుడు కూడా ఇద్దరు పోలీసుల కాల్పులు అయితే 2 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే వైరామవరంలో కూడా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు కూడా 2 మావోలు మృతి చెందారు. అయితే అప్పుడు మావోలకి సమాచారం అందిస్తున్న 2 యువకుల వద్ద నుంచి బాంబు ఎక్స్ప్లోజర్స్ ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితులు గతంలో కూడా కనిపించాయి. అయితే రీసెంట్ గానే ఇది జరగడం, మళ్ళీ తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు పూర్తిగా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వీరు సెంట్రల్ కమిటీ నుంచి, వీరు స్టేట్ కమిటీ నుంచి అంజు, అలాగే పూర్తిగా చూసుకున్నట్లయితే అరుణ కూడా ఇక్కడికి చేరుకున్నట్లు కూడా మనకి సమాచారం అందింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులే అక్కడ కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ లో అయితే పోలీసులకి మావోయిస్టులకి మధ్యన కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు అయితే ఈ 3 కూడా పోలీసులు మట్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మనకి పూర్తిగా చూస్తున్నట్టే ప్రత్యేక భద్రతా బలగాలు వీటిని హతమార్చినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. వీరి వద్ద నుంచి కూడా 3 AK-47 కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సబ్దాస్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఆపరేషన్ లో భాగంగా ఇటు 3 మావోయిస్టులను హతమార్చినట్టు తెలుస్తోంది. AK-47s ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? ప్రెసెంట్ అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ అయితే హారిబులే. అంటే మొత్తం ఓవరాల్ గా ఎన్కౌంటర్ల గురించి చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ భారీగా నష్టపోతుంది. 2025 సంవత్సరంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలందరూ పూర్తిగా పోయిన పరిస్థితి. నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి తర్వాత మరో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ని పోలీసులు హతమార్చారు. తాజాగా గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అలియాస్ బిర్సు, ఇతని వెలిసాల గ్రామం, చిట్యాల మండలం, భూపాల్పల్లి జిల్లా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. 25 లక్షల రివార్డు ఉంది. అలాగే చలపతి భార్య వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అర్ణ అలియాస్ రూపి, 54 సంవత్సరాల ఏజు, కరకవానిపాలెం, పెందుర్తి, విశాఖ జిల్లా. ఈమె పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. మరొకరు గార్డు గణేష్, గాజల్ రవికి సంబంధించిన గణేష్ ఉన్నారు. మొత్తం 3 కూడా కొండమొదలు దగ్గర మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.
ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానీ బీజాపూర్ కానీ మహారాష్ట్ర ఏరియాలు కానీ మావోయిస్టులకు ఎక్కడ సేఫ్ సైడ్ లేకపోవడంతో మావోయిస్టులంతా కూడా రకరకాల ప్రాంతాలకు విస్తరిస్తున్నారు, రకరకాల ప్రాంతాల్లో కూడా తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీ ఈ ఎన్కౌంటర్ జరగడం అనేది చాలా బిగ్గెస్ట్ విషయంగా చెప్పచ్చు. గాజర్ల రవిని లొంగిపోవాలని చెప్పి భూపాలపల్లికి సంబంధించిన ఎస్పీ శబరీష్ కూడా చాలా సార్లు విజ్ఞప్తి చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఒక మీటింగ్ పెట్టాడు. కానీ గాజర్ల రవి దొరకడని చెప్పి చాలా వరకు ఉండే. కానీ గాజర్ల రవి ఈ రోజు ఎన్కౌంటర్ కావడం అనేది భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా చెప్పచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో 40 సంవత్సరాల క్రితం పోయిన వ్యక్తి. అతను రాడికల్ స్టూడెంట్ యూనియన్ గా మొదట జీవితాన్ని ప్రారంభించాడు. తదుపరి అంచెలంచెలుగా ఎదిగి తను ఒక స్థాయికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అంటే కరకవాణిపాలకు సంబంధించిన ఏరియాలో ఉన్న వెంకటలక్ష్మి రవిలక్ష్మి కూడా ఈమె ఫోటో కూడా చాలా వరకు బయటకు రాలేదు. చలపతి తన భార్య దిగిన ఫోటో ఒక 5 ఏళ్ల క్రితం బయటకు వచ్చిన తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీలో పెద్ద చర్చ జరిగింది. అప్పటికీ చలపతి ఎలా ఉంటాడని చెప్పి కూడా ఎవరు గుర్తించలేదు, పోలీసులు కూడా గుర్తించలేదు. సో గాజర్ల రవి పరిస్థితి కూడా అదే. తల్లిదండ్రులు మాత్రం ప్రస్తుతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కొడుకు వస్తాడు, లొంగిపోతాడని చెప్పి భావించారు. కానీ ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ భారీగా దెబ్బతింటోంది. 3 నెలల్లోనే గతంలో 103 మంది పైగా చనిపోయారు. ఇప్పటికీ మొత్తం ఓవరాల్ గా 5 నెలల లిస్టు చూసుకుంటే కనుక 209 మంది ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు అగ్రనేత, భారతదేశానికి చీఫ్ గా ఉన్న నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజుని డీజీఆర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ లో అప్పుడు 27 మందిని కాల్చి చంపారు. అందులో బసవరాజు ఉన్నాడు. తదుపరి సుధేకర్ ను కూడా ఇదే రీతిలో ఛత్తీస్గఢ్ లోనే ఎన్కౌంటర్ చేశారు. అంటే అప్పుడు ఆరోపణలు కూడా బెంగళూరులో చికిత్స చేసుకున్న సమయంలో ఎత్తుకొచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏపీ గ్రేవ్ హ్యాండ్స్ కాల్పుల్లో అంటే ఇన్ఫర్మేషన్ చాలా అంటే డెప్త్ గా వచ్చిన క్రమంలోనే గ్రేవ్ హ్యాండ్స్ మారేడుమిల్లిని చుట్టుపక్కల ప్రాంతాలని చుట్టుముట్టింది. ఈ క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేస్తుందని చెప్పి ప్రస్తుతం అయితే ఏపీ పోలీసులు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇంకా ఎంతమంది ఎన్కౌంటర్ లో చనిపోయారు, ఈ ముగ్గురే కాక ఎంతమంది ఉన్నారనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ కేంద్రానికి ఆపరేషన్ కగార్ నిలిపేయాలని చెప్పి రకరకాల విజ్ఞప్తులు చేస్తుంది. పౌరకుల సంఘాలు, ప్రజా సంఘాల నేతలు హైదరాబాద్ లో కానీ ఏపీలో కానీ రకరకాలుగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఆ మీటింగ్స్ పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించి కేంద్రం మాత్రం ఎక్కడ కూడా వెనుదిరుగు చూడడం లేదు. తాము ఖచ్చితంగా ఎన్కౌంటర్లకే ముందుకెళ్తామని చెప్పి కేంద్రం అమిత్ షా స్వయంగా ప్రకటన చేశాడు. నంబల్ల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే తాము ఎన్కౌంటర్లకి ముందుకెళ్తున్నామని చెప్పి చెప్పడం అనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. భారతదేశ ప్రధాని మోదీ కూడా నంబల్ల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత తను కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా ఎన్కౌంటర్లు కొనసాగుతాయని చెప్పి ట్వీట్ చేస్తూ ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎన్కౌంటర్లు అనేది ఆగాయి. 2026 మార్చి 31 వరకు మావోయిస్ట్ పార్టీని దేశంలో లేకుండా చేస్తాం, జీరో అంటే మావోయిస్ట్ పార్టీలు అనేది ఉండదని చెప్పి కేంద్రం కరాఖండిగా ముందుకెళ్తున్నది. ఆపరేషన్ కగార్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేసే ప్రసక్తి లేదు, చర్చలకు ముందుకెళ్లామని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నేతల నుంచి వస్తున్న సమాధానం వస్తుంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం ఖచ్చితంగా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రాదు, ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే, శాంతి చర్చలకు రావాలని చెప్పి చెప్తున్నారు. కానీ మావోయిస్టు పార్టీ తాము శాంతి చర్చలకు ముందుకున్నామని చెప్పి కంటిన్యూగా చెప్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు జనజీవన స్రవంతిలో లొంగిపోవాల్సిందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే అరగోపాల్ గాని, జంపన్న గాని కొంతమంది ఒక శాంతి చర్చల కమిటీ పేరిట వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అంటే మాజీ మావోయిస్ట్ గా ఉన్న సీతక్క ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి తనకు కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పారు. ఈ మధ్య జరిగిన 2-3 మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే కేంద్రానికి ఒక లెటర్ రాసిన తర్వాత ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ని నిలిపివేయాలి, శాంతి చర్చలకు ముందుకెళ్దామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఆపరేషన్ కగార్ ను నిలిపివేసే ప్రసక్తి లేదు. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరు దొరికినా కూడా ఎన్కౌంటర్ చేస్తూ ముందుకెళ్తామని చెప్తుంది. ఈ మధ్య జరిగిన ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కూడా ఎందుకు ఉదాహరణ చెప్పచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గోదావరి బేస్డ్ గా పెద్ద ఎత్తున కూంబింగ్ బలగాలు భారీ ఎత్తున జల్లెడ పడుతున్నాయి. అటు కేంద్ర బలగాలు కూడా అణువు గాలిస్తున్నాయి. కర్రెగుట్టల్లో కూడా దాదాపుగా 20,000 మంది బలగాలు ప్రతి అణువును గాలించారు. తాజా జరిగిన ఎన్కౌంటర్ కూడా మారేడుమిల్లి కూడా
చిట్టడవి ప్రాంతం అయినా కూడా పోలీసులు ముందుకెళ్లి ముగ్గురిని మాత్రం ఎన్కౌంటర్ చేశారు. ఇందులో ఇద్దరు అగ్రనేతల్ని కోల్పోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బనే. తనతో పాటు తన గార్డు కూడా గణేష్ కూడా చనిపోయిన పరిస్థితి. ఇంకా మరిన్ని వివరాలు మాత్రం ఇంకా ఎంతమంది ఎన్కౌంటర్ లో ఉన్నారు, ప్రస్తుతం అయితే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అవతల వైపు మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, కూంబింగ్ బలగాలు ఎంతమంది ఉన్నారు అనేది మధ్యాహ్నం తర్వాత స్వయంగా మారేడుమిల్లి ఎస్పీ లేదా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్. సిఎస్ మొత్తానికి ఆపరేషన్ ఖగార్ ఇన్ ప్రాసెస్ లో ఉంది. ప్రెసెంట్ అయితే మన్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ద సేమ్ టైం AK-47 ఆయుధాలను ఇటు సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ ఖగార్ ఇంకా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో చూడాలి. అట్ ద సేమ్ టైం మావోయిస్టులు అండ్ కొన్ని గవర్నమెంట్స్ కూడా కంప్లీట్ గా వీటిని వ్యతిరేకిస్తున్నా కూడా బీజేపీ మాత్రం ఆపరేషన్ ఖగార్ లో వెనకడుగు వేసే ఛాన్స్ లేదంటూ తేల్చి చెప్తోంది.